ఆ ఎమ్మెల్యేల తిప్పలైతే అంతా ఇంతా కాదు. వీళ్ళ కథ అసలు ఒడుస్తలేదు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ స్టోరీ కంటే గూడా ఘోరంగా ఉంది. ఎట్లుందంటే వీళ్ళకి పోనీ ఒక విధంగా నిజం ఒప్పుకుంటే అయిపోతది గదా! ఎందుకిన్ని తిప్పట్లు? వాళ్ళు హైకోర్ట్‌లో పడే తిప్పలు చూస్తుంటే వాళ్ళని అంటే 1-1 క్వెషన్ చేసినప్పుడు అంటే వీళ్ళని బాగా డిఫెన్స్‌లో వాళ్ళకి తెలుసు. ఇవాళ స్పీకర్‌కి తెలవదా? గౌరవనీయులైన స్పీకర్‌కి తెలీదా? ఈరోజు వీళ్ళు పార్టీ మారినరో లేదో? ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎంకి తెలవదా? కండువాలు కప్పి ఆహ్వానించిండనేది. ఈరోజు గింత నెక్కరేసుకొని పోరగాళ్ళని అడిగినా చెప్తారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారయ్యా అంటే. ఇయాల ఏందంటే మొన్న జరిగిన పరిస్థితుల్లో దండం పెడతా మమ్మల్ని వదిలేయండి అనే పరిస్థితికొచ్చిందట. కానీ మేము మాత్రం నిజం ఒప్పుకోము. ఎందుకు? ఆ ధైర్యము, దమ్ము లేదు. చేర్చుకున్న ముఖ్యమంత్రికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకి లేదు. ఏం జేస్తారు? పులులు అని చెప్పుకుంటారు కదా! పులులు కాదురా అయ్యా! మీరంతా పిల్లులు. పిల్లన్న కాస్త నయం. అది మ్యావ్ మ్యావ్ అంటది కానీ మీకు ఆ మ్యావ్ మ్యావ్ అనే మాట కూడా నోటి నుంచి వచ్చే పరిస్థితి లేదు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అదే జనాలకు అర్థమైతుంది గదా! మీరు చెప్పే ప్రతి మాట మీరు ఏ పార్టీలో ఉన్నారనేసి. ఇది ఏందో రేవంత్ రెడ్డి కప్పితే మేము చూసుకోలేదు. మేము సోషల్ మీడియా జూడలేదు. కార్యకర్తలు వాళ్ళే కండువాలు తెచ్చుకున్నారు. మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాము. మేమేదో ఢిల్లీ అభివృద్ధి పనుల మీద సీఎంని గలవాలంటే ఆయన ఢిల్లీ రమ్మన్నాడు. సో, మరి అక్కడ వాళ్ళెందుకున్నారయ్యా? ఖర్గే లాంటి వాళ్ళెందుకున్నారయ్యా? అనంటే దీపాదాస్ మున్షి లాంటి ఎందుకున్నారు అనంటే దానికేమో మాకు సంబంధం లేదు. ఇట్లాంటి దరిద్రమైన కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. కానీ లోపట మాత్రం ఒక భయం. మనిషికి ఒక మనసాక్షి ఉంటది గానీ, ఛీ! మా బతుకేందిరా నాయనా అని కనీసం వాళ్ళ లోపట అనుకోని ఉంటారు. కానీ బయటికి మాత్రం జనాలు ఒక వైపున మొఖాన ఉమ్మేస్తున్నా సరే, మేము మాత్రం నిస్సిగ్గుగా అబద్ధమే చెప్తాము. ఇంకెట్లుందంటే వాళ్ళు బయటకొచ్చి ఎట్లుందంటే, దేవుడా ఇంక మమ్మల్ని వదిలేయుర్రా నాయనా అనే కాడికొచ్చింది. దండం పెడతాం మీకు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటున్న పరిస్థితట. పార్టీ మారేటప్పుడే ఒకసారి ఏముంటదిలే మనం చట్టాలదేముంది. మన చేతిలో ముఖ్యమంత్రి ఉన్నాడు గదా! మనల్ని ముఖ్యమంత్రే జాయిన్ చేసుకున్నాడు గదా! ఏమైతది? మనం ఒకవేళ కథలు చెప్తాం. ఈరోజు అంతే గదా! సినిమా ఫక్కీలో కొన్ని సినిమాలు గుర్తుకొస్తుంటాయి. ఇట్లాంటి వీళ్ళు చెప్పిన సమాధానాలు అంటే మనమందరం ఇదే చెప్దాము. ఏకధాటి పైన ఉందాము. మనం మారలేదు. మనం బీఆర్ఎస్‌లోనే ఉన్నాం. అసలు ఈ మాట చెప్పుకోవడానికన్నా సిగ్గుండాల గదా! అని తెలంగాణ ప్రజలంటున్నారు. నేనంటున్న మాట గాదు. పార్టీ ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు తెలవదా? ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు? ప్రకాష్ గౌడ్ ఏ పార్టీలో ఉన్నాడు? కాళ యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడు? కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడు? ఇట్లాంటి వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? వీళ్ళందరూ దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారు? అది గింతనన్నా దానం నాగేందర్ అయితే బాజాప్తా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిరు కదా! ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళేమనంటే ప్లీజ్ మమ్మల్ని ఇడిచిపెట్టండి అనేసి వేడుకుంటున్న పరిస్థితి అంటే నిజంగా ఇయాల తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అంటే వీళ్ళేంది చట్టాలను కూడా సుప్రీం కోర్ట్ అయితే మనకేంది, హైకోర్ట్ అయితేంది, ఏ కోర్ట్ అయితేంది మన చేతిలో సీఎం ఉన్నాడు రా అబ్బాయి అన్నట్టుగుంది. బట్ ఇయాల ఏమైంది? ముప్పు తిప్పలు తప్పదు. 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. తెలంగాణ ప్రజలే తాగించడానికి సిద్ధంగా ఉన్నారు. బై ఎలక్షన్ ఎట్టాగూ తప్పదు. బట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌తో పాటు రాకపోవచ్చు కానీ, బై ఎలక్షన్ అయితే పక్కా. ప్రతి సర్వే చెప్తుందిప్పుడు. ఆ సర్వేలు చేయించుకుంటుంది ఎవరో గాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయించుకుంటుంది. నేషనల్‌లో మీన్స్ అక్కడి నుంచి రాహుల్ గాంధీ సర్వే చేపిస్తాడు తెలంగాణలో. మీనాక్షి చేపిస్తది. ఇటు రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసుకున్నా కూడా లోకల్ బాడీలో జీరో కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో ఘోరమైన ఓటమి కనిపిస్తుంది. ఏ సర్వే చేయించినా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ 10 మందిని ఎట్లా కాపాడుకోవాలి? కాపాడుకునే పరిస్థితి కనపడతలేదు. రేవంత్ రెడ్డి వీళ్ళకి ట్రైన్ చేసింది ఒక్కటే. ఏంటంటే అందరూ ఒకే మాట మీద నిలబడండి. అంటే అబద్ధం ఆడితే నువ్వొకటి చెప్తే కష్టమైతది కాబట్టి 10 మందిని కూసోబెట్టి ట్రైన్ చేసి ఎప్పుడెప్పుడు ఎవరైతే పోతారో అది స్పీకర్ ముందుకు పోయినా, కోర్టుల ముందుకు పోయినా, జడ్జిల ముందుకు పోయినా, ఏడికి పోయినా మీరందరూ కూడా ఏకతాటి పైన నిలబడాలి. నేను కండువాలు కప్పిన మాట వాస్తవమే కానీ అవి కాంగ్రెస్ కండువాలు కావని చెప్పాలి. మర్యాదపూర్వకంగా గుడికి సంబంధించిన కండువాలు కప్పిండని చెప్పాలి. ఎందుకయ్యా మీరు ఢిల్లీ ఎందుకు పోయిరయ్యా అనేసి ఒకరిద్దరిని ప్రశ్నించినప్పుడు
అది మేము అభివృద్ధి పనుల కోసము ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ అడిగితే నేను ఇక్కడ ఉంటలేను కాబట్టి మీరు ఢిల్లీ వచ్చి కలవండి అని చెప్పండి. మీ పక్కన దీపాదాస్ మున్షిను అప్పట్లో ఆమె కదా ఏసీ ఇన్ఛార్జ్ అయ్యేది, మీనాక్షి నటరాజన్ ప్లేస్లో దీపాదాస్ మున్షి. ఆమె ఎందుకుందని అడిగినా, లేదు అని అంటే ఖర్గే ఎందుకున్నారని అడిగినా మీరు ఒకటే సమాధానం చెప్పాలి, మాకు తెలియదు. మరి సోషల్ మీడియాలో మీరు పార్టీలు మారిందని వార్తలు వచ్చినాయి కదా, పూర్తిగా వైరల్ అయింది. అంటే మేమెవరము సోషల్ మీడియా చూడము. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయిండు రేవంత్ రెడ్డి గాని, ఎమ్మెల్యేలు కానీ. అసలు మాకు సోషల్ మీడియా చూడమని చెప్తే మరి సోషల్ మీడియాలో మీకు ఎందుకు పేజీలు ఉన్నాయి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎన్ని పేజీలు ఉన్నాయి? అంటే దీని గురించి అడిగినప్పుడు ఏం చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పెట్టిర్రు, ఓకే ఫ్యాన్స్ పెట్టిన పేజీలోకి. మరి మీ వెరిఫైడ్ పేజీల సంగతి ఏంది అని అక్కడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే కదా. సో ఇట్లా ఎట్లుండ్రంటే వాళ్ళని ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానాలు చెప్పకుండా దయచేసి మీ కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, మమ్మల్ని ఇడిచిపెట్టండి అనే పరిస్థితికి వచ్చిందట. అంటే అంత ఈజీగా చట్టాలని చుట్టాలుగా చేసుకుందాం అనుకుంటే ఏ పరిస్థితి ఉంటుంది అనేది 10 మంది ఎమ్మెల్యేలు కనబడతలేదా? మాకు తెలియదు, మరి మీకు తెలియదు, సోషల్ మీడియానే తెలియదు అన్నప్పుడు మరి ఏమో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో చేసిరు, ఎందుకు వాళ్ళ మీద మీ మీద మరి మీరు పార్టీ మారినట్టే మాలాంటి వాళ్ళు నా ఎన్నో పుంకాలుగా వీడియో ఉన్నాయి ఈ 10 మంది అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల విషయంలో. అదేంటంటే ఏమో మేము పెట్టలే, కేసులు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద అంటే ఎంత దారుణమని మనం తిప్పి ఎక్కడ చెప్పినా వీళ్ళు ఆ సదరు వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్లో చేరలేదని వీళ్ళు పబ్లిక్గా ఇవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు కావచ్చు, స్పీకర్, ఈ 3 విషయాలు ఒకసారి పక్కన పెడదాం. చాలా అత్యద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు కదా. మరి ఇదే ఆయా కాన్స్టిట్యున్సీల ప్రజల దగ్గరికి వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పే దమ్ము ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరికన్నా ఉందా? అసలు మీరు పొయ్యి వాళ్ళ మధ్యలో నిలబడే వాళ్ళ ఎదురుగా కళ్ళు పెట్టి చూసే పరిస్థితి మీకుందా? గింతింత పోరలు కూడా దేంతో కొడతారో తెలియదు ఆ మాట అంటే, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే. దేనికి 10 మంది ఎందుకు చేరిండ్రు? అన్కండిషనల్గా చేరిండ్రా, కండిషనల్గా చేరిండ్రా, ఎవరి లాభాల కోసం చేరిండ్రో ఇప్పుడు లుక్లే కొంతమంది చూస్తలేమో. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు సపోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దేనికి చేరిండో తెలుసు, ఎలాంటి రియల్ ఎస్టేట్లు ఉంటాయి, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, బిల్డర్ల దగ్గర నుంచి ఏం తీసుకోవచ్చు, స్క్వేర్ ఫీట్కి ఎంత తీసుకోవచ్చు, ఇవన్నీ తెలిసిన చిట్టా. దాని తర్వాత పటాన్ చెరువులో ఎలాంటి దందాలు నడుస్తాయో తెలుసు. షేర్లింగంపల్లి అరకపూడి గాంధీది ఆల్రెడీ నేను కొనుక్కున్న భూమి 11 ఎకరాలు 15 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో జరుగుతుంటే ఒకవైపు ఏమో నా కాంపౌండ్ వాళ్ళు కూడా ఎట్లా కొడతారు, నేను కొనుక్కున్నా అంటాడు, అది ప్రభుత్వ భూమి అని హైడ్రా రంగనాథ్ అంటాడు. సో ఇట్లాంటి దందాలన్నీ చేసుకుంటూ ఏడన్నా ఒక్క పేద ప్రజలు, పేదోడు ఎక్కడన్నా ఒక గింత ఒక్క సెంటు జాగా ఆక్యుపై చేసుకున్నా కూడా వచ్చేసి రాత్రులు లేపేస్తారు, ఎకరాల భూమిని మింగేస్తున్నా కూడా ఎందుకు సైలెంట్? ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. సో ఇంత తెలుసు ప్రజలకి. కానీ 10 మంది ఎమ్మెల్యేలకు ఏ రకమైన శిక్ష అనేది అది ప్రజాకోర్టులోని న్యాయస్థానంలో తేలే అవకాశం ఏమో కానీ అది ప్రజాకోర్టులోనే తేలాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు బుకాయిస్తున్న మాటలను బట్టి ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవచ్చు.